1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి లాంటి కోరికలు ఉంటాయి. అయితే అనుకోవటం కాదు కదా, దీనికి కాస్త డిసిప్లిన్ అవసరం. కొన్ని నియమ నిబంధనలు పెట్టుకోవాలి, దాని ప్రకారమే పనిచేయాలి. అవి ఎలాంటివి పెట్టుకోవాలి? ఇప్పుడు జీవితంలో సక్సెస్ అద్భుతం ఏదో అయిపోవాలి. లాంగ్ టర్మ్ గోల్స్ కదా. అవునండి, లాంగ్ టర్మ్ గోల్. ఇప్పుడు ఏమేమి అనుకుందాం జనరల్గా లాంగ్ టర్మ్ గోల్స్? ఐఏఎస్ అయిపోవాలి, బిజినెస్ టైకూన్ అయిపోవాలి, ఏదో స్టార్టప్ పెట్టి దాన్ని పెంచాలి, ఫారిన్ వెళ్ళిపోవాలి, ఇలాంటివి ఉంటాయి జనరల్గా. మనిషిగా సక్సెస్ అవ్వాలి ఇలాంటి పాయింట్లు ఎవరికి ఉండవమ్మా కదా. మనుషులు సక్సెస్ అవ్వటం అంటే ఏమిటి? వాడు సంపాదించడం, గొప్ప పేరు తెచ్చుకోవటం, 10 మంది వాడి పేరు చెప్పుకోవటం, కొంతమంది వాడి వల్ల బతకటం, కొన్ని జీవితాలకి మనం ఆలంబనగా ఉండడం సక్సెస్. ఈ సక్సెస్కి ప్రతి వాళ్ళకి ఒక డెఫినేషన్ ఉంటుంది. కాకపోతే అది నువ్వు అడిగావనుకో వెంటనే రాదు, కానీ వాడి లోపల వాడి తెలుసు, వాడికి ఆన్సర్ చెప్పలేవు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పరు, చెప్పలేరు, కానీ వాళ్ళకి లోపల తెలుసు. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ పెద్ద గోల్ని అచీవ్ చేయటానికి షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి జయ, ఎప్పుడు కూడా. ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకుందాం, ఐఏఎస్ని తీసుకుందాం ముందు. ఐఏఎస్ఏ కాదు, ఐఐటి అని అవ్వాలి, ఐఐటీలో బిట్స్ ఎక్కడో పెద్ద కాలేజీలో చదవాలి, పేరెన్నిక కన్నా యూనివర్సిటీస్లో మనకి సీట్లు రావాలి. దీనికి బేసిక్ ఏంటి? చదువుకోవాలి. ఫస్ట్ నుంచి ఏ రోజు ఆ రోజు చదివేయాలి. డూ ఇట్ నౌ. ఇవాళది ఇవాళ చదవాలి. రేపు ఎగ్జామ్, ముందు రోజు ప్రిపేర్ అవ్వాలి, ముందు రోజు ఫోన్ తగ్గించాలి, ముందు రోజు కొట్లాటలు గొడవలకి వెళ్ళకూడదు, ముందు రోజు పెందరాళే తిని పడుకోవాలి. ఇండైజేషన్ వచ్చే ఏ రకమైన పదార్థాలు చెత్త చెదారో రోడ్ల మీద తినకూడదు, మిడ్ నైట్ బిర్యానీలకు వెళ్ళకూడదు, ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు. ఎన్ని ఉన్నాయి? రేపు పరీక్ష ఉంటే నువ్వు ముందు ఎన్ని చేయాలి? నాకు సబ్జెక్ట్ అంతా వచ్చు, నీకు వచ్చు బాగా, వస్తే నువ్వు తాగేసి తినేసి తిరిగేస్తావా? కుదరదు కదా. నీకు అంతా వచ్చినా ముందు రోజు రాత్రి ప్రిపరేషన్ ఖచ్చితంగా, ప్రెప్ కావాలి నీకు. ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ పక్కన పెట్టుకోవాలి, ఓ 2 పెన్నులు చూసుకోవాలి, నీదేదైనా ఒక ఐడెంటిటీ చూపించాలంటే అది ప్యాక్ చేసుకోవాలి, నువ్వు వెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకోవాలి, టైంకి చేరుకోవాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఏదో సడన్ బ్రహ్మాండం పగిలిపోయి పైన పగిలిపోయి కింద పడిపోతే చెప్పలేం మనం, కానీ మనం చేయవలసిన ఏర్పాట్లన్నీ లైన్ ప్రకారము మనం టిక్ చేసుకోవాలి. దీనికి బేసిక్ రూల్ ఏంటి? నువ్వు అటెంటివ్గా ఉండాలి 100%. ఇలా కొన్ని ఎగ్జామ్స్ అటెంటివ్గా నువ్వు అటెండ్ చేస్తే, వాటి కోసం ప్రిపరేషన్ బాగా చేసుకుంటే, దానికి సరిపడా పుస్తకాలు కొనుక్కుంటే, ప్రవర్తన బాగుంటే నీది సరిగ్గా. దీనికి ఎట్లా ప్రవర్తన అంటే అదేదో బిహేవియర్ అనుకోకండి, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ బిహేవియరే, అదైనా బాగుండాలిగా. అవి బాగుండి ఇలాంటి ఒక 4-5 పరీక్షలు రాశాక నువ్వు పెద్ద పరీక్షకి ప్రిపేర్ అవుతావు. ఇప్పుడు అలవాటు చేసుకున్న ఈ డిసిప్లినరీ విధానం ఉంది చూడు, నీ పెద్ద పరీక్షలో నీకు హెల్ప్ చేస్తుంది. అది అలవాటు. పరీక్ష అయితే నువ్వు ఇట్లాగే చేస్తావు. అప్పుడు పెద్ద పరీక్ష ఒకవేళ అవలేదు, లేదా ఆ పరీక్ష అయిపోయి ఇంటర్వ్యూ దగ్గర కుదరలేదు అనుకుందాం, అప్పుడు నెంబర్ ఆఫ్ రివ్యూస్ విని చదివి దానికి ప్రిపేర్ అవుతావు. వీటన్నిటికీ బేసిక్ రూల్ ఏంటంటే, నువ్వు ఇతరత్రా వ్యాపకాలు తగ్గించాలి. నీకు ఒక గోల్ అచీవ్ చేయాలంటే ఇవి మానేయాలి లేదా తగ్గించుకోవాలి. దాంట్లో అతిగా మాట్లాడటం, అతిగా తిరగటం, తిని తాగటం, కొట్లాటలు గొడవలకి వెళ్ళటం, ఇవి తగ్గించుకోవాలి. ఎస్. వీటన్నిటికీ నీకేం కావాలమ్మా? నీకు సొంత డిసిప్లిన్ కావాలి, ఒక పంక్చువాలిటీ కావాలి, నీ ఓన్ గైడ్ లైన్స్, బిహేవియరల్ గైడ్ లైన్స్, ప్రవర్తన నియమావళి నీది నీకు ఖచ్చితంగా ఉండాలి. ఇది చదువుకి. నువ్వు రేపొద్దున వేరే ఇది కాదు, రేపొద్దున ఒక బృహత్తర కార్యక్రమం ఒకటి చేయబోతావు. నువ్వు ముందు రోజు ఏం చేయాలి? నువ్వు దానికి పడుకుని నిద్రపోవటమే కాదు, దీనికోసం ప్రిపేర్ చేసుకోవాలి, ఓ నోట్ ఏదైనా పెట్టుకోవాలి, ఏమిటి వాట్ టు మీట్ అనేది రాసి పెట్టుకోవాలి, ఫోన్లు మానేయాలి. బేసిక్ రూల్ చేయ. అవునండి. మన క్వాలిటీ టైము నాది కూడా ఫోన్లో గడిచిపోతుందమ్మా.
ఏ ఇన్స్టా ఒకళ్ళెవరో మెసేజ్ పెడతారమ్మా, నేను చేస్తున్న పని చెప్తున్నా జయ, ఇందులో సిగ్గుపడ్డము కించపడ్డము ఇది కావటము కాదు. ఎవరైనా మనది మనం ఒప్పుకుని తీరాలి కదా. ఖచ్చితంగా. ఫోన్ తీస్తామా, ఎవరో ఒక మెసేజ్ పెడతారు, ఆ అమ్మాయి మెసేజ్ చదువుతాను, చదివిన తర్వాత ఇంకొకటి ఏదో కనపడుతుంది, వాళ్ళు ఏదో ఒక రీల్ పెడతారు, నాకు ఎందుకు రీల్స్ పెడుతున్నారో బతిలాడుకుంటున్నాను అమ్మా, సభాముఖంగా స్క్రీన్లోనే చెప్తున్నా, నాకు రీల్స్ షేర్ చేయకండి దయచేసి. మీరు చెప్పేటువంటి అవన్నీ నేను కూడా చూస్తా. మీ రీల్స్ షేరింగ్ వల్లే నేను ఫోన్కి అడిక్ట్ అయిపోయాను అనిపిస్తుంది. ఏదో పెడతారు, అది చూసాక దాని వెనకాల ఇంకో 36 వస్తాయి, ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తాం కదా జయ. అవును. ఎంత టైం వేస్ట్ అయిపోతుందమ్మా. ఏదో అద్భుతమైన వాళ్ళకి అద్భుతంగా తోస్తుంది, అది నాకు షేర్ చేయాలి. నాతో చాలా బాగా మాట్లాడేవారిని నేను వాళ్ళు పంపించిన రీల్స్ భరించలేక బ్లాక్ చేశా జయ వాట్సాప్లో. అబ్బబ్బా. నేను ఏం చేయను, ఆయన అద్భుతమైన విషయం, ఆయన బాగుంది, నాకు కూడా చెప్పాలనుకుంటాను, నేను కూడా వింటా కదా. నేను ఎంతసేపు చెప్తూనే ఉంటా, పురాణాలు వింటూనే ఉంటాను. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ నాకు కూడా కావాలమ్మా, పెద్దవారి మాటలు నేను వినాలి. అంతే కదా. న్యూస్ నేను కూడా చూస్తా, లేకపోతే నేను ఈ సమాచారం అంతా ఎక్కడి నుంచి తెస్తాను. అవునా, ఇది షేర్ చేస్తారు, వాట్సాప్లు నిండిపోతాయి, ఇన్స్టా నిండిపోతూ ఉంటుంది. ఇవి షేర్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేసేసుకుంటాం మనం. ఊరికే పోతుందమ్మా. ఆ లోపల కొంచెం ఏ ప్రాణాయామం చేసుకోవచ్చు కదా, ఏ మెడిటేషన్ చేసుకోవచ్చా. బ్రెయిన్ని ఖాళీగా ఉంచుకోండి. మనం గోల్స్ అచీవ్ చేయాలి అంటే ఇతరత్రా వ్యవహారాలకి బ్రెయిన్లో చోటు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. అది మీది చదువు గనక అయితే అస్సలు ఇవ్వకూడదు. బిజినెస్ అయితే మీ బిజినెస్కి సంబంధించిన సమాచారాలన్నీ తీసుకోండి. అక్కర్లేని చెత్తలు చూడద్దు. మనకి వేరే సాధనం ఏముందమ్మా, మన ఫోనే కదా. అవును. అందుకని దాన్ని తగ్గించుకోండి. రాత్రి పెందరాళే పడుకోవటం, పొద్దుటికి అలారం పెట్టుకోవటం. మీకు రోజు మార్నింగ్ లేచే అలవాటు ఉన్నా కూడా మీకు మర్నాడు ఒక ముఖ్యమైన వ్యవహారం ఉంది, మీరు అందులో సక్సెస్ అవ్వాలి అంటే అలారం పెట్టుకోండి. ఓకే. అలారం ప్రకారం లేవండి. ఇది నేర్చుకోవాలి. ఏ విషయంలో సక్సెస్ కావాలన్నా కూడా. ఇందులో మనకి డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు జయ, ఎన్నో రకాల ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఖచ్చితంగా. సీఏలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా మనకి ఇప్పుడు ఏంటి మన పరిస్థితి జయ, ఆడకైనా మొక్కైనా బిజినెస్ వాళ్ళని వదిలేసి మామూలు మనలాగా వేతన జీవులంతా రెక్కాడితే గానీ డొక్కాడదు కదా. అంతేగా. గవర్నమెంట్ సర్వెంట్స్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు ప్రైవేట్ సర్వెంట్సే ఎక్కువ ఉన్నాం మనం. మరి మనం ఒకరోజు మానేస్తే దాని ఖరీదు ఎంత, ఒకసారి ఫెయిల్ అయితే దానికి మనం చెల్లించవలసింది ఎంత. అవును. వాటన్నిటికీ మీకు లెక్కలు తెలియాలి కదా. మీ జీవితం మీకు ఇంపార్టెంటా కాదా, మీ ప్రతిరోజు మీకు ఇంపార్టెంటా కాదా, 100%. దాని గురించి ఆలోచించండి. ఇతరులు ఏమనుకుంటారు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళకి నేను సమాధానం కాదు, వాడెవడికో ఏమిటి, నీ సొంతానికి వద్దు సమాధానం. అవును అవును. మనకు కావాలిగా. మనకి కావాలి, ఓ సంగీతం కచేరీ ఉంది, రేపొద్దున ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఎక్కడో ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ ఉంది, దానికోసం ఆలోచించి ప్లాన్ చేసుకోండి. వాటన్నిటికీ ఏం కావాలి, మైండ్లో స్పేస్ కావాలి, గ్యాప్ ఉండాలి, ప్రశాంతత కావాలి. దీనికి మాటలు తగ్గించాలి, గొడవలు తగ్గించాలి, ఫోన్లు తగ్గించాలి, అన్నీ తగ్గించాల్సిందే. లైన్లో ఉండాలి. ఒక క్లారిటీ కూడా ఉండాలి కదా రమ్మగారు, మనకేం కావాలనేది. మనకేం కావాలి, మనం ఎందులో సక్సెస్ కావాలనే క్లారిటీతో పాటు ఎలా సక్సెస్ కావాలి అనే క్లారిటీ కూడా కావాలి మనకి. తప్పకుండా కదా. అవునండి. ఈ మైండ్ క్లారిటీ ఒకవేళ మీకు లేకపోతే దీనికి ఒక సలహాదారుని చూసుకోండి. ఎవరినైనా ఒక సలహా, ఒక మంచి మాట కొంచెం రిటర్న్గా రాసుకోవటం, ఏది చెయ్యాలి ఏం చెయ్యకూడదు. కావాలంటే 2 చెక్ లిస్టులు పెట్టుకోండి. ఒక్కొక్కసారి మనం చేయకూడదని రాసి పెట్టుకున్నది చేసేస్తూ ఉంటాం. అనవసరంగా టైం వేస్ట్ చేశాను, 3-4 సార్లు అనవసరంగా టైం వేస్ట్ చేశాను అనేది మీరు టిక్ పెట్టారనుకోండి, బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్తుంది. ఎస్. ఏది బాగా చెయ్యాలో అది కరెక్ట్గా చేస్తుంటే నువ్వు చెయ్యాల్సింది, నువ్వు లేవాల్సిన టైంకి ఇప్పుడు పొద్దున్నే ఊరెళ్ళాలంటే అరగంట ముందు వెనుక వస్తుంది మనకి. ఎందుకు, బ్రెయిన్ చెప్తోంది కదా. బ్రెయిన్కి ఆ ఫీడింగ్ ఇవ్వండి. మీరు సక్సెస్ కావాలంటే అది చేయాలి. డెఫినెట్గా మీరు ఎంత హోప్ఫుల్గా దాని మీద ఉంటారో మీ బ్రెయిన్ అంత పాజిటివ్గా వెళ్తుంది. అవదేమో లాంటి భావాలకి వెళ్ళకండి. అవుతుంది, నేను చేసి తీరుతా. ఒకవేళ రేపొద్దున అవలా అది సక్సెస్ కాల, నేను మళ్ళీ చేస్తా, ఇంకోసారి నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో అవి కరెక్ట్ చేసుకుంటా. ఎప్పటికప్పుడు మీ ఓన్ కరెక్షన్ లిస్టు ఒకటి ఉంచుకోండి. అదే సక్సెస్ మంత్ర.
అది మీరు డబ్బు సంపాదనలో కానీ, పదవి సంపాదనలో కానీ, అధికార సంపాదనలో కానీ, చదువుల్లో కానీ, పబ్లిక్కి పరిచయం అవ్వటం, మన కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధానానికి కానీ ఉపయోగపడుతుంది. ఇవి ఉపయోగపడతాయి. ప్రతి వాళ్ళకి ఓన్ టైం టేబుల్ ఉండాలి. మీరు కావాలంటే వేస్ట్ చేయడానికి కూడా ఒక గంట సమయం కేటాయించండి. ఇది నా ఫ్రీ టైం, నేను రిలాక్స్డ్గా ఉంటా, ఫోన్ చూస్తా, ఏదో చూస్తా, దానికి ఒక కాస్త టైం పెట్టుకోండి. ఏదైనా చదువుకోండి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదైనా చదవటం లాంటివి చెయ్యండి. ఫోను టీవీ కాకుండా బ్రెయిన్ గేమ్ ఏదైనా ఆడండి, సూడోకు లాంటివి. అవి కూడా మేము బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతాయి. ఇతరత్ర ఇప్పుడు ఒక ఆట ఆడాలనుకో జయ, బ్రెయిన్ గేమ్, కాన్సన్ట్రేషన్ కావాలి, అంతే కదండి, కావాలి కదా, అది మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా అండి. సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మీరు ఇది పిల్లలకి సరదాగా వినిపించడానికి కూడా పనికొస్తాయి ఈ మాటలు. అవును, చిన్న చిన్న క్లాసుల నుంచి కూడా పిల్లలకి ఇలాంటి ప్రాక్టీస్ ఇవ్వచ్చు మనం. రేపు 100 మార్కులు రావాలి, ఏదో 90 మార్కులు రావాలి. గోల్స్ పెద్ద గోల్ పెట్టకండి. నేను అనేది అది, చిన్న చిన్న గోల్స్ సెట్ చేసి గోల్ మీట్ అయ్యాక వాళ్ళు సక్సెస్ అయినందుకు వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఆ సక్సెస్ ని వాళ్ళు ఎంజాయ్ చేశారనుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ గోల్ కి ప్రిపేర్ అవుతారు. మీరు కూడా మీ సొంతానికి ఒక గిఫ్ట్ తీసుకోండి. అవునండి, చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని చిన్న గోల్స్ పెద్ద గోల్ని మీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తే మీరు సక్సెస్ అవుతారు తప్పకుండా. ఖచ్చితంగా. రమ్మ గారు, నమస్తే. నమస్తే.